కూటమి సర్కార్లో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, గంజాయి డ్రగ్స్ మత్తులో అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వ్యాఖ్యలకి ఏపీ హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. మహిళలను వేధించే వాళ్ళను, పిల్లలను అత్యాచారం చేసే వాళ్ళకు అస్సలు భయం లేకుండా పోయింది అధ్యక్ష. నిజం చెప్పాలంటే వీటిలో ముఖ్యంగా అత్యధిక కారణం గంజాయి డ్రగ్స్, వీటి మత్తులో చేస్తున్నారు అధ్యక్ష. ఈ సంవత్సరం మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ హత్యలు కానీ 4% తగ్గినాయని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. రోజుకి మీకు గాంజా లేదు అని చెప్పట్లేదు అధ్యక్ష, గాంజా కల్టివేషన్ 0 చేసామని చెప్పాం. ఆ విషయం కూడా సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈరోజు గాంజా అంటే 0 గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈరోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంట్, మా యంత్రాంగం, మా సీఎం గారి సారథ్యంలో చేశామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. మన హోంమంత్రి గారు అయితే ఏకంగా గంజాయి లేదని చెప్పేశారు అధ్యక్ష. కానీ ఈ సభ జరుగుతున్న టైంలోనే మొన్న మదనపల్లిలో చూసాం అధ్యక్ష, గంజాయి మద్యం మత్తులో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసేసి తన ఇంట్లో డ్రమ్లో పడేశాడు అధ్యక్ష. ఒక క్రూర మొగం. మదనపల్లి కేసు నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే అటువంటి పశువు లాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో కొంతమంది తిరుగుతున్న సందర్భాలని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. దీని మీద గవర్నమెంట్ ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నదన్న సంగతి కూడా తెలిసి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా నేను ఈ సభలో ఉద్ఘాటిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఎంత ప్రెజర్ ఆ రోజు ఆ నేరస్తుడి మీద పెట్టకపోతే నేరస్తుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నేను సభలో చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు మేము తీసుకుంటున్న చర్యలు అధ్యక్ష, ఈరోజు హై ప్రయారిటీ ఉమెన్ సెక్యూరిటీ, హై ప్రయారిటీ చైల్డ్ సెక్యూరిటీ. పోక్సో కేసుల్లో ఈరోజు నేను చెప్తాను అధ్యక్ష, 3 నెలల కాలంలోనే శిక్ష పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కన్విక్షన్ రేటు కూడా 50% మేము పెంచుకున్నాం అధ్యక్ష.